డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో క్యాబినెట్ ర్యాంక్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంటర్ఫీర్ కాకుండా ప్రొసీజర్స్ ఫాలో అయిపోయేలాగా ఒకవేళ ఆయన నోటీస్లోకి వస్తే సింగిల్ ఫోన్ కాల్తోనో లేకపోతే ఒక చిన్న లెటర్తోనో మొత్తం కేల్ కథమని చెప్పి చేయాల్సింది పోయి ఆ సినిమాటిక్ విజువల్స్ ఆ డైలాగ్స్ అక్కడికి వెళ్ళి అంత హంగామా క్రియేట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నామంటే ఫ్రెండ్స్. నువ్వు చెప్పింది బాగానే ఉంది. కాకపోతే 2019 నుంచి 2024 వరకు మన మాజీ సీఎం ఏం చేశారు? గుడికి వెళ్లకుండా ఇంట్లోనే గుడి సెట్లు వేసుకోవడం, సచివాలయానికి వెళ్లకుండా ఇంట్లోనే సచివాలయం సెట్ వేసుకోవడం, లాస్ట్కి ప్రజల్లోకి వెళ్లకుండా ఇంట్లో ఉండి బట్టలు నొక్కోవడం చేశారు. 2024 ఎన్నికలు వచ్చేసరికి ప్రజలు తిప్పు కొట్టారు ఓట్లతో. సో ప్రజానాయకుడు అంటే ఫోన్ చేసో లేకపోతే లెటర్లు రాసో చేసేవాడు, ప్రజల్లోకి వెళ్ళేవాడు, ప్రజా సమస్యల్ని 10 మందికి తెలియపరిచేవాడు, ఆ సమస్యని ఎలుగెత్తి చూపేవాడు అనమాట. సో అది నీకు అర్థం కాదు, ఎందుకంటే మన మేధావి ముసుగులో ఉండి ఒక పార్టీకి కొమ్ము కాసేవాళ్ళం అనమాట. సో మనం ఎప్పుడు వాళ్ళు దగ్గిన తుమ్మన మనము ఏదో ఒక రకంగా విమర్శిస్తూనే ఉంటాం అనమాట. మనకు